మరి రాజేష్ గారు, ముందుగా నేను పేరు నాని గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. పేరు నాని గారి వ్యవహారం గత కొంతకాలంగా నడుస్తోంది. ఏంటి, ఆయన భార్య పేరు మీద ఒక గోడౌన్ ఉంది, దాన్ని సివిల్ సప్లైస్ వాళ్ళకి అద్దెకిచ్చారు. అందులో బియ్యం బస్తాలు మాయమైనవి. ముందేమో ఏదో 3,000 ఎంతో మాయమైనవి అన్నారు, ఇప్పుడేమో 7,000 అని చెప్పి తాజాగా ఈనాడు ఒక కథనం కూడా వచ్చింది. ఇందులో భాగంగా పేరు నాని వాళ్ళ కుటుంబ సభ్యులు 1,70,00,000 వరకు ఫైన్ కడుతూ చెక్క కూడా ఇచ్చారని చెప్పి మధ్యలో ఒక వార్త వచ్చింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు దీని మీద కేసు పెట్టడంలో చాలా డిలే అయిందని, ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టలేదని, లేక ఆయనకి ఎవరో సహాయం చేస్తున్నారు జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులని, అందుకనే వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేదని, ఇట్లా రకరకాలు వస్తుంటే నిన్న పేరు నాని ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నాడు. అదేంటంటే, నా మీద కక్షతోటి చాలా మంది నన్ను జిల్లాలో అరెస్ట్ చేయించాలని చెప్పి నా భార్యని ట్రై చేస్తున్నారు. చాలా గట్టిగా ప్రయత్నించారు. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. కానీ ఆయన మాత్రం ఆడవాళ్ళ మీద ఎందుకు మనం వెళ్ళమని చెప్పి అన్నాడు. అయినా కూడా వీళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు అని దాని సారాంశం. పేరుని జయసుధ గారు, ఆవిడ పేరు మీద ఉన్నది ఈ గోడౌన్. సరే, అందరికీ తెలిసిందే అనుకోండి, పేరు ఆవిడ మీద ఉన్నా కూడా బహుశా అది పేరు నానిదో వాళ్ళ అబ్బాయిదో అయి ఉంటుంది. కానీ అంత మాత్రం చేత మామూలుగా కనుకైతే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళ ప్రభుత్వంలో అయితే ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు వాళ్ళని అరెస్ట్ చేసి లోపలే వేసేస్తారు, ఎవరినైనా, మామూలు సాధారణ ప్రజలనైనా. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా హుందంగా ఉన్నారని చెప్పి కొంతమంది, లేదు లేదు ఇట్లయితే మరి మిగతా వాళ్ళ కూడా వర్తింపజేస్తారా, ఆడవాళ్ళ పేరు మీద ఉంది, ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయటం, ఎందుకు అల్లరి చేయటం అని చెప్పి అంటారా, ఇలాంటి కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయి. మీరేమంటారు దీని మీద? ఇప్పుడు సాంకేతికంగా పేరుని జయసుధ గారి పేరిట గోడౌన్ ఉన్నప్పుడు, పేరుని జయసుధ గారి పేరిట సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తోటి లీజ్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు, ఆ బియ్యం అపహరణకు గురైతే, వాస్తవంగా సివిల్ సప్లైస్ స్వాధీనంలో ఉన్న బియ్యం అపహరణకు గురైతే గోడౌన్ యజమానులకి సంబంధం లేదు. వాస్తవంగా అయితే ఒకసారి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి లీజ్కి ఇచ్చేసిన తర్వాత దాంట్లో ఉన్న బియ్యాన్ని పరిరక్షించుకోవాల్సింది, ఆ స్టాక్ మళ్ళీ తిరిగి డిపార్ట్మెంట్ కి లెక్క చెప్పాల్సింది సివిల్ సప్లైస్ అధికారులే. అంటే ఏంటి, కానీ ఇక్కడ పేరు నాని గారి భార్య ఎవరి పేరు మీద ఉన్నా కూడా వాళ్ళకేమి సంబంధం లేదంటారు. అంటే ఒకసారి ఇప్పుడు మన ఇల్లు అద్దెకిచ్చామండి, ఆ ఇంట్లో ఏ చెంబో తపాలో పోతే ఓనర్ కి సంబంధం ఉండదు కదా. ఇప్పుడు అలాగే ఇవాళ సివిల్ సప్లైస్ గోడౌన్ డిపార్ట్మెంట్ కి అద్దెకిచ్చారు. అద్దెకిచ్చిన తర్వాత అందులో బియ్యం పోయాయి. పోయినప్పుడు కన్సర్న్ అధికారులదే బాధ్యత. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఆ అధికారుల్ని విచారించారు, బియ్యం స్టాక్ ఎందుకు తగ్గాయి అని చెప్పని. అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, బియ్యం డిపార్ట్మెంట్ ఏనండి, కానీ బియ్యం తీసుకెళ్లింది నాని గారు తీసుకెళ్లాడని చెప్పని అధికారులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఈ వాస్తవాలు బయటకు వచ్చాయి. అంటే వాళ్ళ ప్రాపర్టీ లీజ్కి ఇచ్చారు, అందులో ఉన్న బియ్యాన్ని మళ్ళీ వాళ్ళే వాడేసుకున్నారు. అది అధికారులు చూస్తూ ఉన్నారు, ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి. అది అధికారులు వాస్తవంగా చూస్తూ ఉండటం ఒక తప్పు. ఎందుకంటే ప్రభుత్వ అధికారులుగా ఉండి అనధికారికంగా అతను శాసనసభ్యుడైన మాత్రాన లెక్క అప్పజెప్పాల్సిన బాధ్యత వీళ్ళదై ఉన్నప్పుడు, వీళ్ళ పర్యవేక్షణ ఉన్న బియ్యాన్ని అతను తరలించుకుంటూ వెళ్తుంటే చూస్తూ ఊరుకోవడం ఒక తప్పు. దానికి అధికారులు ఎట్టి పరిస్థితుల్లో జవాబుదారియే. కానీ తరలించుకు వెళ్ళిన పేరు నాని కూడా జవాబుదారియే. కాబట్టి ఇక్కడ ఇష్యూ ఇది లైమ్ లైట్ లోకి రావడం జరిగింది. ఆ అంశం ఎప్పుడైతే లైమ్ లైట్ లోకి వచ్చిందో, మీడియాకో లేకపోతే పత్రికలకో ప్రజలకో ప్రత్యర్థులకో తెలియడానికంటే ముందు పేరు నాని గారే స్వయంగా జాయింట్ కలెక్టర్ కి లేఖ రాశారు. లెక్క తేడా వచ్చింది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, వే బ్రిడ్జి లోపం ఉన్న కారణంగా లెక్క తేడా వచ్చింది అంటున్నాడు. వే బ్రిడ్జి లోపం ఉంటే మహా అయితే కేజీల్లో తేడా వస్తుంది, లేదు అని అంటే 1 టన్ను వే చేస్తే ఒక 50 కిలోలో 25 కిలోల తేడా వస్తుంది. కానీ 100 టన్నుల తేడా రాదు కదా వే బ్రిడ్జిలో లోపం ఉన్నావు. కానీ లేదు, సాంకేతికంగా దాన్ని రుజువు చేయొచ్చు వే బ్రిడ్జిలో లోపం ఉంది అన్నప్పుడు. అంతే తప్ప నేను మీకు నష్టపరిహారం భర్తీ చేస్తాను అని చెప్పని లేఖ రాయాల్సిన నెక్స్ట్ లేదు. మీకు ఆ బియ్యానికి సంబంధించిన విలువ నేను కడతాను అని చెప్పని, చెల్లిస్తాను అని చెప్పని ఇతను సుమోటోగా అడ్మిట్ అయ్యాడు. ఇప్పుడు బియ్యం పోయినాయి అని అనుకుంటున్నారు. అవును, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా ఇతరెందుకు భుజాలు తడుముకున్నాడు, ఇతరెందుకు లెక్క రాశాడు? ఖచ్చితంగా అధికారులు ఏం వాంగ్మూలం అయితే ఇచ్చారో
పేరు నాని గారి ఆధ్వర్యంలోనే ఈ బియ్యం తరలింపు జరిగింది అనేది అది నిజం కాబట్టి వీళ్ళు స్వయంగా లేఖ రాయడం జరిగింది. లేఖ రాసి వాళ్ళ లాయర్ ఆయన రాజేష్ గారు ఆయన డిఫెన్స్ లో ఒక మాట అనొచ్చు. అదేంటంటే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాను, ఏదో ఒకటి పెట్టి కేసు పెడతారేమో, పోతే పోయిన డబ్బులు ఎంత మిస్సింగ్ ఉందో ఈ బియ్యం, ఎన్ని బస్తాలు లేక ఎన్ని టన్నులు మిస్ అయినాయో అంత మేరకు డబ్బులు కట్టేస్తాను నేను, తద్వారా ఏంటంటే మా ఆవిడ మీద కేసులు పెట్టడం, జైలుకు పంపించడం లాంటివి ఉండవు అని కూడా అనుకోని ఉండొచ్చు కదా. ఇక్కడ ఒకటండి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి వ్యక్తిత్వం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవాళ బియ్యం తస్కరణకు గురి అయ్యాయి, పేరు నాని గారు తరలించారు అన్న ఆరోపణ కన్నా కేసు పెద్ద ఇష్యూ కాదు. ఇవాళ ప్రజల్లో ఆయన నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన కుటుంబం చర్చనీయాంశంగా మారారు. ఇవాళ ఓహో పేరు నాని గారు బియ్యం అమ్ముకున్నాడంట అన్న ఆరోపణ ఆయన నమ్ముకోనున్న ప్రజల్లో కూడా ఆయన పలసం చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయారిటీ ఇవ్వాలి ఆయన, ప్రొవైడెడ్ ఆయన గనక ఏ తప్పు చేయకుండా ఉంటుంటే. కానీ తప్పు చేశాననేది ఆయనకి తెలుసు కాబట్టి ఇదేదో రేపటి రోజున పెద్దదిగా అంటే తాను ప్రతిపక్షంలో ఉన్నాననేది రియలైజేషన్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి ఆస్కారం ఉండదు కాబట్టి దాన్ని వీలైనంత వరకు ప్యాసిఫై చేసే ప్రయత్నం చేశాడు. అంటే మనం పోలీసులు చూస్తుంటాం కదా, ఏదైనా ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు నువ్వు నిజంగానే ఒప్పుకుంటే నీకు శిక్ష తగ్గిస్తాము అని చెప్తారు. అదేవిధంగా నేనే ముందుగా అడ్మిట్ అయిపోతే, నేనే ముందుగా డబ్బులు కట్టేస్తే నా మీద కేసుల గ్రావిటీ కొంచెం తగ్గుద్దని ఆయనకి ఎవరో సలహా ఇచ్చారు. ఆ సలహాను అనుసరించే వాళ్ళ 1,70,00,000 రూపాయలకి ఆయనే 2 విడతలుగా డీడీలు సమర్పించడం జరిగింది. ఇక్కడ జరిగింది ఏంటి, జయసుధ గారి పేరిట ఉన్న గోడౌన్లో ఈ విధమైన బియ్యం తరలింపు ప్రక్రియకి పేరు నాని గారు పూనుకోవడం ద్వారా జయసుధ గారిని బజారుకి ఆయన ఇచ్చాడు ఇవాళ. లేకుంటే అసలు జయసుధ గారు అనే పేరు కూడా నేను ఎప్పుడు వినున్నాం. పేరు నాని గారు సతీమణి పేరు జయసుధ అనే పేరు కూడా మనకు తెలియదు. ఇవాళ ఆమెని నడి బజార్లోకి తీసుకొచ్చి ఇవాళ పోలీసు కేసులు, విచారణ, పరారీ పరిస్థితులు తను సృష్టించాడు ఆమెకి. లేకుంటే సాధారణ గృహిణి ఆమెకేమో సంబంధం ఉంటుంది, ఆమె ఎందుకు తరలిస్తుంది బియ్యం? ఆమె పేరు మీద ప్రాపర్టీ ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీ విషయంలో రేపటి రోజున పరిస్థితులు వికటిస్తే, మన అధికారం దూరం జరిగితే ఎదురుగాబోయే పరిస్థితులు ఏంటనే కనీస మాత్రపు విఘ్నత, కొద్దిపాటి ఆలోచన ప్రదర్శించున్నా కూడా ఇటువంటి చర్యలకు ఉపక్రమించే వాళ్ళు కాదు. ప్రభుత్వ డిపార్ట్మెంట్ కి సంబంధించిన బియ్యాన్ని 7,000 బస్తాలు లేపేటువంటి చెన్నిషుల రమేష్. అవును, అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఆయన కనుక తరలించి ఉంటే ఈ 3,000 7,000 మెట్రిక్ టన్నులో అధికారాన్ని ఉపయోగించుకొని ఏ స్థాయిలో వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు అనేది మెయిన్ పాయింట్. ఆయన డబ్బులు కట్టాడు కట్టలేదు అని తర్వాత విషయం అనుకోండి, కట్టిస్తారు తర్వాత డబ్బులు. అంటే ఆ స్థాయిలో వాళ్ళు ప్రజాధనాన్ని, ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని వాళ్ళు బయటికి తీసుకెళ్లి అమ్ముకున్నారు అనేది పెద్ద ఇష్యూ. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతోంది దీనికి అనేది కూడా ఇంపార్టెంట్. ఇందులో 2 విమర్శలు. ఒకటేమో ఆయనకి జిల్లాలో చాలా పలుకుబడి ఉంది కాబట్టి కూటమిలో కూడా ఆయనకి కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందువల్ల సరైన యాక్షన్ తీసుకోవట్లేదు, వేరే వాళ్ళైతే ఇప్పటికి అరెస్ట్ చేసేవాళ్ళు ఒకటి. రెండోది, ఇంతకుముందు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మంత్రి గారు ఎవరో, మరి ఏ మంత్రి గారో నాకు తెలియదు, మరి కొల్లు రవీంద్ర గారిని ఉద్దేశించో ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయాలని చెప్పి అన్నారు, ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం మరి ఆవిడ పేరు మీద ఉంది కదా, ఆడవాళ్ళని బయటకి ఇడిస్తే బాగున్నదేమో అని చెప్పి ఆయన డిస్కరేజ్ చేశాడు అన్నట్టుగా పేరు నాని గారు చెప్పాడు. సరే, అట్లా చెప్పడం ద్వారా ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ కొంచెం పెంచాడు అతను. అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు వేరే వాళ్ళందరికి కూడా వర్తింపజేస్తారా ఇది చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా ప్రశ్న. ఏమంటారు మీరు? ఇప్పుడు వాస్తవంగా చాలా చర్చనీయాంశమైన అంశం రమేష్ గారు ఇది. ఎందుకంటే స్థానిక శాసనసభ్యుడు, ప్రస్తుత రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గారికి, పేరు నాని గారికి ఉన్న రాజకీయ వైరుధ్యాలు అందరికీ తెలిసిందే. వారు ప్రత్యర్థులుగా ఒకరి మీద ఒకరు పోటీ చేస్తున్నారు. 2014లో రవీంద్ర గారు గెలిచారు, 2019లో నాని గారు గెలిచారు. వారు నెగ్గినప్పుడు మంత్రిగా పనిచేశారు, వీరు నెగ్గినప్పుడు మంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు రవీంద్ర గారు 3వ ఎన్నికలో తను నెగ్గుండి మళ్ళీ ఇప్పుడు మంత్రి అయ్యారు. గత 3 దఫాలుగా మచిలీపట్నం శాసనసభ స్థానం నుంచి నెగ్గిన వాళ్ళు మంత్రులుగా పనిచేస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొల్లు రవీంద్ర గారి వైపు నుంచి పేరు నాని గారి విషయంలో ఒక సంఘటన బయటకు వచ్చిన దృష్ట్యా
ఎందుకు కొల్లు రవీంద్ర గారు పట్టుబట్టడానికి ఇక్కడ ఆస్కారం ఉంది? ఎప్పుడైతే మొన్న జోగి రమేష్ గారితో కలిసి గౌతు శిరీష్ గారు, పార్థసారథి గారు, కొనకల నారాయణ గారు గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ కృష్ణా జిల్లాలో తెలుగుదేశం నాయకులు వైసీపీ నాయకులతో కొల్లుడవుతున్నారు అన్న ఆరోపణలు రావడం జరిగిందో, తెలుగుదేశం శ్రేణుల నుంచి ఒక్కసారిగా బగ్గుమనే స్పందన రావడం జరిగిందో, అదే సందర్భంలో పేర్ని నాని గారి ఇష్యూ కూడా ఫ్లేరప్ అయింది. పేర్ని నాని గారిని కూడా మచిలీపట్నంలో ఉన్న స్థానిక తెలుగుదేశం నాయకత్వం కాపాడుతుంది. ఆయనకు సంబంధించి ఇన్ని వేల బస్తాల బియ్యం మాయమైన ఆరోపణలు బయటకు వచ్చినా కూడా వెంటనే అధికారుల పరంగా చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తున్నారు. ఆయన కొంత కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అరెస్ట్ కాకుండా పారిపోవడానికి వీళ్ళే సహకరించారు అని చెప్పని ఆరోపణలు రావడం జరిగింది. ఆ వచ్చిన నేపథ్యంలోనే మరి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత కూడా కొల్లు రవీంద్ర గారి మీద ఉంటుంది. ఆయన మీడియాలోకి వచ్చి మేము ఎట్టి పరిస్థితుల్లో కాపాడే ప్రయత్నం చేయం, నా మీద హత్య కేసు మోపి నన్ను జైలు పాలు చేసిన వ్యక్తిని నేనెందుకు కాపాడే ప్రయత్నం చేస్తాను, నాకు సంబంధం లేని కేసులో జైలు జీవితం నేను అనుభవించాను, దానికి ఆ రోజు బాధ్యుడి పేరు నాని, ఇవాళ అతనికి సంబంధించి ఇంత పెద్ద ఆరోపణ రుజువులతో సహా బయటకు వచ్చిన నేపథ్యంలో నేను కాపాడే అవసరమే నాకు లేదు అని చెప్పని ఆయన వివరణిస్తూ ఖచ్చితంగా ఆయన వైపు నుంచి అంటే ఇంత ఆరోపణ వచ్చిన నేపథ్యంలో చర్యల కోసం పట్టుబట్టడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే పేర్ని నాని గారు నిన్న ఒకటి చంద్రబాబు నాయుడు గారిని ఎమోషనల్ గా అంటే ఇంకా తన వైఫ్ జోలికి రాకుండా ఉండటం కోసం ఎమోషనల్ గా ఒక డ్రామా ఆడేశాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు నీకు తలకాయ ఉందా లేదా, మహిళలను అరెస్ట్ చేయమంటావేంటి అని చెప్పని. అంటే ఏంటి, రేపు ఒకవేళ పోలీసులు కనుక నిజంగానే జయసుధ గారిని అరెస్ట్ చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తుంటే నిజంగానే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ అరెస్ట్ కి వ్యతిరేకంగా ఉన్నారన్న ఒక భావన కలగజేయటం ఒకటి. రెండోది ఆయన ఇష్యూని అంటే కొంచెం జనరలైజ్ చేస్తూ నాని ఉన్నాడు, వాడు మన టార్గెట్, వాడిని అరెస్ట్ చేయండి అంటూనే అందులో తప్పేముంది, నేను వాళ్ళకి ప్రత్యర్థిగా ఉన్నాను, ఒకవేళ నా మీద చర్యలు తీసుకున్నా అది తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పానంటూ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని మాత్రం 100% పేరు నాని గారు నిన్న ప్రజల్లో ఎలివేషన్ ఇచ్చింది అయితే వాస్తవమే. అంటే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి ఆయన మహిళల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడే వ్యక్తి కాదు, అన్యాయంగా రాజకీయాలకు సంబంధం లేని మహిళల్ని చంద్రబాబు నాయుడు గారు వేధింపులకు గురి చేయరు అన్న ఒక సందేశాన్ని పేరు నాని గారు స్వయంగా ప్రజల్లోకి పంపించడం జరిగింది. ఇదే సందర్భంలో ఖచ్చితంగా ప్రజల్లో కూడా నిన్నటి నుంచి జరుగుతున్న చర్చ ఏంటి అంటే నిజమే, మరి చంద్రబాబు నాయుడు గారు మహిళల విషయంలో ఆ గౌరవాన్ని ఆ దూరాన్ని మెయింటైన్ చేస్తా ఉన్నారు. మరి పేర్ని నాని గారి పార్టీ ఏం చేసింది, వాళ్ళ నాయకులు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన సమక్షంలోనే రాజకీయాలకు సంబంధం లేని ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నాయకుల కుటుంబ సభ్యుల్ని వ్యక్తిత్వానికి పాల్పడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తన సోదరి కట్టుకున్న చీర రంగును కూడా బహిరంగ సభల్లో ప్రస్తావిస్తున్నప్పుడు మరి మహిళల పట్ల తమ పార్టీ ఏ విధంగా వ్యవహరించింది, వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా 100% చర్చనీయాంశంగా మారింది. పేర్ని నాని గారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా వారి బహిరంగ సభలో ప్రసంగిస్తా తన సొంత సోదరి షర్మిల గారు తన కొడుకు వివాహానికి ఆహ్వానించడం నిమిత్తం చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే ఆమె కట్టుకున్న చీర రంగు కూడా బహిరంగ సభలో ప్రస్తావించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీ, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా మహిళలతో ఏ విధంగా వ్యవహరించింది అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. అటువంటి వైసీపీ పార్టీకి సంబంధించిన పేర్ని నాని గారి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తన ప్రత్యర్థులకు సంబంధించిన కుటుంబ సభ్యురాలు అయినా కూడా ఒక కేసు ఆరోపణ వచ్చినా కూడా మహిళల విషయంలో ఎంత సమయంలో పాటిస్తున్నారనేది పేర్ని నాని గారి నోటి వెంటే తెలియజేయడం ద్వారా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి స్థాయిని పేర్ని నాని గారే ఎన్ఆర్ చేసినట్టయింది. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన మహిళల పట్ల ప్రదర్శించే గౌరవభావాన్ని కూడా పేర్ని నాని గారే స్వయంగా తెలియజేసినట్టయింది. ఇంకో రకంగా ఏంటంటే రేపు అధికారులు, పోలీసులు ఈ కేసు మీద పేర్ని జయసుధ గారిని అరెస్ట్ చేయకుండా ఒక రకంగా ముందర కళ్ళకి బంధం వేయడం కూడానా ఇది? నేను ఇందాకే చెప్పాను, అది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఎమోషనల్ గా లాక్ చేసేసాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు మహిళల విషయంలో రూత్లెస్ గా వ్యవహరించరు, ఆయన మహిళల విషయంలో సమయం పాటిస్తారు, ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల విషయంలో కుటుంబ సభ్యుల మహిళల జోలికి చంద్రబాబు నాయుడు గారు వెళ్లరు, తన శ్రేణులను కూడా కట్టడి చేస్తారు
అనే అంశాన్ని ఇవాళ మీడియా ముఖంగా తెలియజేయడం ద్వారా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఎమోషనల్ గా లాక్ చేశాడు. కాకుండా ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన వైఖరి మహిళలను వేధింపులకు గురి చేయడం కాకపోవచ్చు, కానీ ఇక్కడ ఒక మహిళా యాజమాన్యంలో ఉన్న గోడౌన్లో బియ్యం మాయం జరిగినప్పుడు 100% ఆమెనే అడ్మిట్ అవ్వాలి. నాకు సంబంధం లేదు, నేను లీజ్ అగ్రిమెంట్ లో ఉన్నది వాస్తవమే, కానీ ఈ తరలింపు వెనక నా భర్త నా కొడుకు పాత్ర ఉందేమోనని చెప్పని ఆమె వాంగ్మూలం అయితే నమోదు చేయాల్సిన అవసరం ఉంటది. అప్పుడు ఆమె మీద ఛార్జెస్ ఫ్రేమ్ అవ్వకుండా పేరు నాని గారి మీద వాళ్ళ కొడుకు మీద ఫ్రేమ్ అవడానికి ఆస్కారం ఉంటది. కాబట్టి ఏంటంటే ఇవాళ పేరుని జయసుధ గారు తప్పింపబడాలి అని అంటే దానికి సంబంధించి పూర్తి బాధ్యత ఎలా అయితే ఇప్పుడు ముందుకొచ్చి అడ్మిట్ అయ్యి వాళ్లే ₹1,70,00,000 డీడీలు పే చేశారో ఆ చేసిన దాన్ని కొనసాగింపుగా పూర్తి బాధ్యత నాని గారో వాళ్ళ కొడుకు కిట్టునో తీసుకోవడానికి ముందుకొచ్చిన పక్షంలో జయసుధ గారు సాంకేతికంగా కూడా సేవ్ అవుతారు. లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు తలుచుకున్నా కూడా ఆ బాధ్యత వీళ్ళు తీసుకోవడానికి ముందుకు రాకుండా ఆమె జవాబుదారు అవుతుంది. ఆమె చట్టపరంగా కేసు నుంచి తప్పియటం చంద్రబాబు నాయుడు గారు కూడా సాధ్యం కాదు ఆ రోజు. కాబట్టి ఇక్కడ నాని గారు వాళ్ళ కొడుకు మీద ఆధారపడింది కేసు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది.